హాయ్ వ్యూస్, వెల్కమ్ టు శ్యామ్జీ టాక్స్. ఈ రోజు అతి విలువైన వీడియోని చేయడానికి రీజన్ ఉందండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఎంతో గొప్ప సమాచారం. ముఖ్యంగా ఈనాటి యువత, ప్రజెంట్ జనరేషన్ చూడాలి. ఎందుకంటే చాలామంది మన చుట్టుపక్కల వ్యక్తులు సేవా కార్యక్రమాలు చేస్తూ భక్తిభావంతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి విజయవాడలో మంగళగిరిలో ఒక వ్యక్తి గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. బ్యాక్ సైడ్ చూసారు కదా, ఆవులు, ఇలాంటి గోవులు చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు చూపిస్తాను, అన్ని పూర్తి కథను కూడా మీకు చెప్తాను. ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని మరలా శుద్ధి చేయబడ్డ అంటే ప్యూరిఫైడ్ ఆక్సిజన్ని రిలీజ్ చేసే ఏకైక జంతువు ఆవు అంటారు. ఆవుని అమ్మ అని కొలుస్తాం. అలాంటి గోశాలని, ఒక అద్భుతమైన గోశాలని, నేను విజయవాడ చూసిన గోశాల విశేషాలని ఈ వీడియో చూద్దాం పదండి. ఒక వ్యక్తి అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత తనకున్న ఆస్తిని, తనకున్న ప్లేసెస్ని గోసేవకు అంకితం చేసి, అలాగే ఎంతోమంది అనాథ బాలలకి జీవితాన్ని అందించి ఈరోజు తన జీవితాన్ని పూర్తిగా దైవానికి అంకితం చేశారు. గాయత్రి మాత సేవలో తరిస్తూ గాయత్రి మంత్రాన్ని ప్రపంచవ్యాప్తి చేయాలి, అందరికీ తెలియాలి, గాయత్రి మంత్రం విలువ అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ఒక సత్సంకల్పంతో ఈరోజు అతను ముందుకు సాగుతున్నారు. అతను ఒక గుడిని స్థాపించి, ఆ గుడిలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలను స్థాపించి, అక్కడ ఎప్పుడు అంటే ఈ స్థలంలో, ఇప్పుడు మీకు చూపిస్తున్న స్థలంలో నిత్య హోమం జరుగుతుంది, నిత్య యజ్ఞం జరుగుతుంది. యజ్ఞానికి వచ్చేటప్పుడు, హోమంకి వచ్చేటప్పుడు మీరు ఒక్క చిన్న వస్తువు కూడా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది హోమాలు, యజ్ఞాలు చేస్తారు, దానికి కావాల్సిన కాస్ట్ అనేది మనకు పెడతారు. కానీ ఇక్కడ ఏమీ రావట్లేదు. మీరు అలా వచ్చి ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు వచ్చి, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే చెప్తాను, 8:30 గంటలకు వచ్చి మీరు యజ్ఞం చేసుకోవచ్చు. మీ చేత్తో మీరు శివలింగానికి అభిషేకం చేయొచ్చు. అంటే మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ చూస్తే గోసేవ అంటే తనకు వచ్చిన కాస్త సంపాదన కూడా గోసేవకి ఇచ్చారు. ఇక్కడ అన్ని రకాల నాటు ఆవులు, ఏవో జెర్సీ అంటే మనకి హైబ్రిడ్ ఆవులు అంటాం కదా, అవి కాకుండా అన్ని నాటు ఆవులు, ఒరిజినల్ పొంగనూరు ఆవులు కూడా ఇక్కడ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను. అలాగే ఒంగోలు గిత్తలు, దాంట్లో కపిల అని చెప్పేసి రకాలు ఉంటాయి, అంటే ఆవుల గురించి తెలిసే వాళ్ళు చెప్తారు. అలాగే గిరి ఆవులని, ఇలాంటి రకరకాల ఆవులు ఇక్కడ మీరు చూడవచ్చు. ఎవరైనా సరే ఆసక్తి కలిగితే ఈ ప్రదేశానికి రండి. ఇది మంగళగిరిలో ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీకృష్ణ ఆనంద ఆశ్రమం అని ఉంటుందండి. మీరు ఎవరు వచ్చినా చెప్తారు, ఇక్కడ మంగళగిరిలో వస్తే ఎవరైనా చెప్తారు. నాకైతే అంటే ఇప్పుడిప్పుడే మన రాజధానిగా అవుతున్న అమరావతికి దగ్గరలో ఇలాంటి ప్రదేశాలు ఉండడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. కాబట్టి ఈ ప్రదేశాన్ని అందరూ చూపించాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి పూర్తిగా చూడండి, అసలు ఎవరు ఏంటి, ఎవరి ప్రోత్సాహం వల్ల ఈరోజు ఎంత మంచి ఉద్దేశం ముందుకు వెళ్తుందో కూడా వీడియోలో చూద్దాం పదండి. నమస్తే అండి, మాది శ్రీకృష్ణ ఆనంద ఆశ్రమం, ఎర్రబాలెం గ్రామం, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది శ్రీకృష్ణ ఆనంద ఆశ్రమం అనేది 1998 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది ప్రారంభం చేసినప్పుడు అనాథ పిల్లల కోసం అనాథ బాలల ఆశ్రమంగా ప్రారంభించాం. తర్వాత ఇది మా నాన్నగారు ద్వారా స్థాపించబడింది. ఆయన శ్రీ ఎల్కే శర్మ గారు, వారు స్థాపించారు ఇది. దీని తర్వాత దీనిలో అనేక మంచి కార్యక్రమాలు చేయాలనే ఒక్కొక్క సంకల్పం, దానిలో ప్రోద్బలంతో మన పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు, వారు హరిద్వార్ లో వారిది శాంతికుంజ అనే ఆశ్రమం ఉంది. అక్కడ నాన్నగారు వారితో బాగా ప్రభావితం అయ్యి బాల్యం నుంచి కూడా వారిని నేర్చుకోవటం, చేయటం అవన్నీ నేర్చుకున్నారు. వారు అక్కడ మన భక్తి భావం పెంపొందించాలనేది సంకల్పం. మన సనాతన ధర్మానికి మూలం మన భక్తి. ఆ భక్తి మన అందరం ఏ ఆటంకాలు, ఏ ఆడంబరాలు లేకుండా సాత్వికమైన భక్తి ఎలా చేయాలనేది
పండిత్ శ్రీరామ్ శర్మాచార్య గారు అందరికీ బోధించారు. అంతకుముందు గాయత్రి హోమం అనేది లేకపోతే గాయత్రి మంత్రం అనేది ఎవరు చేయడానికి వీల్లేదు అని ఉండేది. దాన్ని వారు ఏం చేశారంటే ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క ప్రపంచంలో ఉన్నవాడు, ప్రతి ఒక్కళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడానికి అర్హులని వారు మనందరికీ ప్రేరణ ఇచ్చారు. వారి ప్రేరణ ద్వారా ఇక్కడ ఈ శ్రీకృష్ణ ఆనంద ఆశ్రమంలో 1998వ సంవత్సరం నుంచి కూడా నిత్యం ప్రతిరోజు గాయత్రి యజ్ఞం, గోపూజ అనేది ప్రారంభించబడింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇన్ని సంవత్సరాల నుంచి. అది దిగ్విజయంగా జరుగుతున్నవి. ఇక్కడ మనం ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే పుట్టినరోజు సంస్కారం, లేకపోతే పెళ్లి రోజు ఉంటే పెళ్లి రోజు సంస్కారం, అలా గర్భవతి మహిళలు అయితే వాళ్ళకి పుం సంస్కారం అంటే శ్రీమంతం లాంటిది, అది కూడా మనం సాత్వికంగా సింపుల్లో చేయాలి, వేదిక దాని ప్రకారం చేయాలనే దాంతో చేస్తున్నాం. ఇప్పుడున్న సమాజంలో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిన్నపిల్లలందరూ ఫోన్లకి, టీవీలకి అడిక్ట్ అయిపోతున్నారు. అది కాదు, అది వాళ్ళకి మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఫ్యూచర్లో వాళ్ళు మళ్ళీ మన సనాతన ధర్మం వైపు రావాలి, వాళ్ళు ఉన్నతమైన వ్యక్తిత్వంతో పైకి రావాలనే ఆశయంతో మనం ఇక్కడ పిల్లల్ని కూడా ఇక్కడ గాయత్రి మంత్రం నేర్పించడం, గాయత్రి యజ్ఞం నేర్పించడం ఇవి కూడా చేస్తూ ఉంటాము. మా కోరిక ఏంటంటే, మా సంస్థ ఆకాంక్ష ఏంటంటే మనందరం గోవుల్ని, గాయత్రి మాతని అంటిపెట్టుకొని ఉండాలి. మనందరం ప్రతినిత్యం గాయత్రి యజ్ఞం, గాయత్రి మాత మంత్రం ఉచ్చారణ చేస్తూ గోమాతకి సేవ చేస్తూ ఉండాలని. ఇక్కడ దాదాపు 200 ఆవులు మన ఆశ్రమంలో ఉన్నాయి. వాటికి కూడా సేవ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరూ ఎక్కడున్నా సరే మనందరం కలిసి ఈ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థన. అందరూ సర్వే జన సుఖినో భవంతు.